ఇది సల్లపల్లి కోట అండి. సల్లపల్లి కోట దగ్గరకు వచ్చాను నేను. ఎంట్రింగ్ ఇది చేశాను నేను. చూసారా, ఇవి మెట్లు, సల్లపల్లి కోట మెట్లు అండి ఇవి. ఇప్పుడు ఈ మెట్లతో పైకి వెళ్ళాలి మేము. సైడ్న 2 గేట్లు ఉంటాయి కదా, అది ఆపనా ఇది కోట ముందు ఇలా కోనేరు లాగా ఇలా ఉందండి. దీని లోపల చెట్టు ఇది వెనకటి రోజుల్లో కోనేరు అంట ఇది. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇంకా లోపలికి ఎంట్రింగ్ లేదంటున్నారండి, చూడాలి, వెళ్ళలేదు. ఇక్కడ సైడ్న 2 గేట్లు నడినట్టు ఆగిద్ది. ఇదిగండి కోట దగ్గరకు వచ్చేసాను. లోపలికి వెనకటి రోజుల్లో వాడిన భూషణాలు అన్నీ ఉన్నాయండి. చూడండి, మొత్తం ఎన్ని అయ్యానండి. లోపలికైతే ఎంట్రింగ్ ఇన్వాల్వ్ అవ్వటం లేదండి, వెళ్ళనివ్వటం లేదు. ఇంకా పాడుపడిపోయిన విగ్రహాలు అన్నీ ఉన్నాయి వెనకటి రోజుల్లో అన్నీ. ఇదిగండి శిల్పాలు అన్నీ లోపల. ఇక్కడ ఎదర వరకే కొంచెం వచ్చాము లోపలికి. ఇదిగండి చాలా బాగుంది. ఇంకా చాలా భూషణాలు ఉన్నాయండి ఇక్కడ, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఓకే అండి. ఈ మట్టి కొండలు వెనకటయి. చల్లపల్లి రాజావారు నేనండి. వారసులు అయ్యి ఉంటారండి. రాజుల కాలంలో అలా ఉండేవి కదా తెరలు, అవి. గంట కొడతారా? ఇది కొండ అండి, చూడండి ఎంత పెద్ద భారీ కొండ. ఇదిగోండి చూసారు ఎన్ని కొండలు ఉన్నాయో చూడండి అండి. ఇవన్నీ అసలు చాలా ఉన్నాయండి ఇక్కడ. వీటిల్లో ఎంత పాడుపడిన సామాన్లు, కొండలు చాలా చాలా బాగా ఉన్నాయండి అన్నీ. అవి అయితే పల్లకీలు ఇవ్వండి, పాడుపడిపోయండి పల్లకీలు అవన్నీ. ఇదిగండి కోట. ఈ లోపల ఈ సైడ్లో ఉండేయండి ఇవన్నీ చిన్న చిన్న గదులుగా ఉందన్నమాట ఈ బారు మొత్తం.